ఆడతారు గ్రామం మరి కబడ్డీ మరి ఉంది కదా, అదే ఉంది కదా మరి కబడ్డీ ఇంకోటి ఖోఖో ఆడతారు, గేమ్స్ నుంచి తీసేద్దామా పోనీ అంటే దాంట్లో ఉన్న వాళ్ళు కూడా సచివాలయంలో ఉద్యోగాలు ఇచ్చారు. పొలిటికల్ ప్రెషర్ మీద మాట్లాడారు వాళ్ళు, అంటే పొలిటికల్ గా ఏమేమి మాట్లాడాలో చెప్పించి మాట్లాడి. అదే అన్నాను, అంటే అధికారులతో కూడా మొదలెట్టి ఇచ్చేసారు. అంటే ఇంత ముందు వీళ్ళు చేశారు కదా, నీవు నేర్పిన విద్య నేరాక్ష అని. ఇదివరకు తెలుగుదేశం వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు, చంద్రబాబుని అరెస్ట్ చేసినప్పుడు అవన్నీ ఎవరు మాట్లాడారు? అధికారులు మాట్లాడారు. అట్లాగే వీళ్ళు కూడా అధికారులతో మాట్లాడిస్తారు. నిర్ణయాలేమో ప్రభుత్వాలు తీసుకుంటాయి, అధికారులు బలిపశువులు చేస్తాయి. ఇప్పుడు ఆ రోజున మాట్లాడిన అధికారులు వీళ్ళు వేధిస్తున్నారు, రేపు వీళ్ళని వాళ్ళు ఏదిస్తారు అంతే. ఇప్పుడు ఆ సుధాకర్నే, ఆయన పేరేంటి, సుధాకర్ అనే డాక్టర్ కాదు, లాయరు, వీళ్ళ తరపున లాయర్ ఉన్నాడు కదా, అవును ఆయన ఢిల్లీ, అవును ఇక్కడ లాయర్, మన వైసీపీ తరపున లాయర్ పొన్నవోలు సుధాకర్. ఆయన ఆ రోజున ఆయన ప్రెస్ మీట్లు పెట్టేవాడు, ఇంటెలిజెన్స్. వాళ్ళిద్దరిని ఇప్పుడు ఎలా ఏడిపించారు వీళ్ళు, అంతే ఉంటారు రేపు పొద్దున మళ్ళీ వీళ్ళందరికీ. 2 ఏళ్లు వెన్నుపోటు నిరసన కార్యక్రమం సక్సెస్ఫుల్ గా వెళ్తుందా? నిజంగా ప్రజల నుంచి వస్తున్న మద్దతేనా? నిన్న ఆయన మాటలు చూస్తే అంటే ప్రజల నుంచి, వాళ్ళ ప్రజలు ఎప్పుడు యాజిటేషన్స్ లో పార్టిసిపేట్ చేయరు, అంటే బట్ ప్రజలకి గుర్తు చేయటం మాత్రమే ప్రతిపక్షం చేసే పని. అధికార పక్షం మేము చేసామని గుర్తు చేస్తుంది, ప్రతిపక్షం వీళ్ళు ఏం చేయలేదని గుర్తు చేస్తుంది. మన సోషల్ మీడియా ప్లాట్ఫారాల్లో చూసుకుంటే గనక తెలుగుదేశం తరపున ఇదివరకు అపోజిషన్ లో ఉన్నటువంటి సందర్భంలో ఎంత స్ట్రాంగ్